హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈ రోజు మనం వీడియోలో సగ్గు బియ్యంతో పాయాసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనిలో స్పెషల్ ఏంటంటే దీనిలో షుగర్ అనేది వేయం, బెల్లంతో చేస్తాము. పాలు విరగకుండా బెల్లంతో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సగ్గు బియ్యంతో పాయాసం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఒంటికి కూడా చాలా మంచిది, త్వరగా చలువ చేస్తుంది. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం పాయాసం తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకుని దానిలోకి 1 కప్ వరకు సగ్గుబియ్యంని తీసుకోవాలి. సగ్గుబియ్యం ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలండి. సగ్గుబియ్యం నానబెట్టే ముందు ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి. అలానే నానిన తర్వాత కూడా వాటర్ తీసి ఇంకా 1 టైం కడుక్కుంటే మంచిది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలోకి ఒక 2 to 3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకుని ఒక 1/2 కప్ వరకు జీడిపప్పును వేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకుని జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు కిస్మిస్ ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్ లో ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. అలానే ఒక 2 కప్పుల వరకు వాటర్ ని వేసుకుంటే సరిపోతుంది. పాలు వేసిన తర్వాత స్టవ్ లో టు మీడియం కి చేంజ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు ఒక 2-3 సార్లు పొంగిన తర్వాత దానిలోకి నానబెట్టుకున్న సగ్గుబియ్యంని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసేటప్పుడు మాత్రం స్టవ్ అనేది సిమ్ లో ఉండాలండి. తర్వాత స్టవ్ మీడియం కి చేంజ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలండి దగ్గరుండి. సగ్గుబియ్యం అనేది త్వరగానే ఉడికిపోతాయండి. ఆల్రెడీ మనం నానబెట్టిస్తాం కదా, ఒక 5 నుంచి 6 నిమిషాల్లో ఇవి మనకి ఉడికిపోతాయి. ఇలా కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు ఒక 3 ఇలాచీని బాగా దంచి పెట్టుకుని వేసుకోవాలి. ఇది ఎలా ఉడికిందా అని తెలుసుకోవాలంటే ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలో కొంచెం సగ్గుబియ్యం వేసుకుని ఇలా వేళ్ళతో చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది మనకి ఉడికిపోయిందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలోకి బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మీరు సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు బెల్లం తీసుకోవాలి. బెల్లం అనేది తురిమి వేసుకోండి, లేదంటే చిన్న చిన్న ముక్కల్లా చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా కూడా వేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. బెల్లం వేసినప్పుడు మాత్రం స్టవ్ అనేది ఆన్ లో ఉండకూడదండి. స్టవ్ ఆన్ లో ఉండగా బెల్లం వేసేస్తే పాలు అనేది విరిగిపోతాయి. అలా అస్సలు చేయకండి. చూసారు కదా, బెల్లం మొత్తం వేసిన తర్వాత దాని మీద మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత దానిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకుని అప్పుడు కలుపుకోవాలి. బెల్లం వేసిన వెంటనే మాత్రం అస్సలు కదపకూడదు. ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆ వేడికి బెల్లం అనేది త్వరగా కరిగిపోతుందండి. మీరు ఎక్కువ పెద్ద పెద్ద ముక్కల్లా వేస్తే కరగడానికి కొంచెం టైం పడుతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్య పాయాసం. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎవరికైనా నచ్చుతుందండి ఇది. మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.